Hello friends, welcome to Sankalp Study Success. So in this particular session మనకి series number 7. So MCQ session దీనిలో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1953 అండ్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సి ఫస్ట్ మీరు వీడియోని చూడండి అండ్ దెన్ ఆస్క్ పీడిఎఫ్. ఓకే, సో మీకు ఫస్ట్ పీడిఎఫ్ ఇచ్చేసాను అనుకోండి, ఏం చేస్తారు, ఆ క్వశ్చన్కి ఆ ఆన్సరే అనుకుంటారు, అదే బ్లైండ్గా చదువుతారు. ఓకేనా, నార్మల్గా ఎవరైనా నేనైనా అదే చేస్తాను. బట్ మన క్వశ్చన్ని అనాలిసిస్ చేసుకొని చదువుకోవాలి ఎప్పుడైనా సరే. సో అనాలిసిస్ చేసుకుంటే మనకి ఏంటంటే ఎలా అడిగినా సరే మీరు అది అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, సో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ మొత్తం యాక్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ ఆర్ ట్రూ అని అడిగారు. సో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ప్రకారము క్రింది వాటిలో ఏది ట్రూ? ఓకే, అబౌట్ ద నాట్ ట్రూ అనలేదు కదా, సో విచ్ ఆర్ ట్రూ అని అడిగారు. ఓకే, సో దిస్ యాక్ట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయింగ్ లెస్ దాన్ 50% వర్కింగ్ విత్ ఎయిడ్ ఆఫ్ పవర్. It makes the provisions for pension scheme including family pension. There is no wage limit to be covered under this act, and the act has a provision relating to employees deposited linked insurance scheme. So ikkada meeru true statements ni find out cheyali. ఫస్ట్ మీరు చేయాలంటే మీకు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఒకసారి ఆ వీడియో చూడండి. ఇందట మనకి ఏం చెప్పాను మీకు, దిస్ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు కోఆపరేటివ్ సొసైటీస్. ఎక్కడైతే కోఆపరేటివ్ సొసైటీలో లెస్ దాన్ 50% మెంబర్స్ వర్క్ చేస్తున్నారో, ఓకేనా, ఎయిడ్ ఆఫ్ పవర్ ఉండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ అనేది వర్తించదు. ఓకే, అండ్ నెక్స్ట్ పెన్షన్కి సంబంధించినవి ఇంక్లూడింగ్ ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అయితే ఇందులో మనకి ఉన్నాయి. దట్ ఈజ్ వాట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కదా. సో ఎంప్లాయీ మీన్స్ తన దగ్గర పనిచేస్తున్న వర్కర్ యొక్క పెన్షన్ స్కీమ్ గురించి ఇందులో ఉంది. ఓకే, అంటే ఎంప్లాయీ డిపాజిట్ ఈ ఈడిఎల్ఐ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ఎలాంటి ప్రొవిజన్స్ లేవు అందులోని. ఓకే, సారీ ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీ దిస్ థర్డ్ వన్, దెర్ ఈజ్ నో వేజ్ లిమిట్ టు బి కవర్డ్ అండర్ దిస్ యాక్ట్. సో ఇది మనకి కరెక్టా? వేజ్ లిమిట్ ఉందా లేదా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్కి? సో మనకి వేజ్ లిమిట్ లేకుండా లేదు, వేజ్ లిమిట్ అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. సో వాట్ ఈస్ దట్? 15,000 రూపీస్. ఓకే, సో ఇది మనకి రీసెంట్గా 1 సెప్టెంబర్ 2014 నుంచి కూడా ఇది అమల్లోకి వచ్చింది. ఓకే, సో దెర్ ఈజ్ ఏ వేజ్ లిమిట్ ఫర్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్. సో వాట్ ఈస్ దట్ వేజ్ లిమిట్? 15,000. అదే మనకి నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఏ ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి? థర్డ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, దెర్ ఈజ్ ఎ లిమిట్, వేజ్ లిమిట్, దట్ ఈజ్ వాట్ 15,000 రూపీస్, 15,000 రూపాయల లిమిట్ అనేది ఉంది. అదే ఇంతకుముందు 6,500 ఏమో ఉండేది, దాన్ని 15,000కి ఇంక్రీజ్ చేశారు సెప్టెంబర్ 2014లోని. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 2 కరెక్ట్, ఆప్షన్ 4 కరెక్ట్. సో ఈ దిగువన ఏ ఆప్షన్స్ కరెక్ట్ మనకి? 1, 2, 4, 3 ఉన్న ఆప్షన్స్ తీసేసేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? దిస్ వన్ ఈస్ కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ సీ ద వాట్ ఈస్ ద ప్రెసెంట్ వేజ్ లిమిట్ టు బి ఎలిజిబుల్ టు బి కవర్డ్ అండర్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్. వాట్ ఈస్ ద వేజ్ లిమిట్ నౌ? 15,000 రూపీస్. సింపుల్. ఓకే, ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ కానీ పేమెంట్ ఆఫ్ వేజెస్, మినిమం వేజెస్ యాక్ట్ కొన్నిటికి వేజ్ లిమిట్ ఉంటుంది. ఆ వేజ్ లిమిట్స్ గుర్తుపెట్టుకోండి. 18,000, 15,000, 21,000, 24,000 ఇలా ఉన్నాయన్నమాట కొన్ని, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది నేను ప్రతి ఒక్క యాక్ట్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్, the act is applicable to every establishment which is a factory engaged in any industry specified in schedule 1 in which dash persons are employed. సో ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి ఇది అప్లికేబుల్ ఉంటుంది. బట్ ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది వర్క్ చేయాలి మనకి? 20 మెంబర్సా, 10 or more మెంబర్సా, 20 or more మెంబర్సా, ఆర్ 15 or more మెంబర్సా? యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. ఏదర్ ఉంటే 10 or 20. ఎక్కడ మనం చదివిన యాక్ట్స్లోని 15 or more అన్నది ఆప్షనే లేదు. ఓకేనా, 30, 20, 30, 15 ఇలాంటి నెంబర్స్ లేవు. ఓకే, సో 10 ఉంది, 20 ఉంది. సో ఈ యాక్ట్ ప్రకారము దిస్ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్ టు ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ దట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 ఇన్ విచ్ 20 or more persons ఆర్ ఎంప్లాయిడ్. ఓకేనా, 20 మంది కంటే ఎక్కువ మంది పని చేస్తున్నటువంటి ఏ ఫ్యాక్టరీకైనా కూడాను ఈ ఈపీఎఫ్ఓ అనేది, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ సీ ద ఫోర్త్ క్వశ్చన్. What are the emoluments earned by the employees which do not comes under the definition of basic wages in employees provident fund and miscellaneous? సో మనకి ప్రతి ఒక్క యాక్ట్లోని బేసిక్ వేజ్ అనేది ఉంటుంది.
రైట్. బేసిక్ వేజ్ డెఫినేషన్లో విచ్ డు నాట్ కమ్స్ అండర్. సో బేసిక్ వేజెస్లో మనకి రానిది ఏంటి? ఆల్ ఎమ్యూల్మెంట్స్ విచ్ ఆర్ ఎర్న్డ్ బై ద ఎంప్లాయీస్ వైల్ ఆన్ డ్యూటీ ఆర్ ఇన్ లీవ్ ఆర్ హాలిడేస్ విత్ వేజెస్ ఇన్ either case in accordance with the terms of the contract, the cash value of any food concession, any diurness allowances, any presents that are made by the employer. సో ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఈ క్వశ్చన్లో మీరు తక్కువని ఏ ఆన్సర్ని మీరు చూస్ చేసుకుంటారు అంటే ఖచ్చితంగా బేసిక్ వేజెస్లో ఇది ఉండదు అని చెప్పేసి, ఎందుకంటే విచ్ డస్ నాట్ కమ్స్ అండర్ అని అన్నారు. సో మీకు చెప్పాను ఇంతకుముందు, హౌస్ రెంట్ అలయన్సెస్ కానీ ఓవర్ టైమ్ అలయన్సెస్ కానీ ఎలాంటి బోనస్లు ఇచ్చినా ఇది దిస్ వన్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ బేసిక్ వేజ్. ప్రతి ఒక యాక్ట్లోని బేసిక్ వేజ్ డెఫినేషన్ ఉంటే ఆ డెఫినేషన్లో ఇది ఉంటుంది. డర్నెస్ అలయన్సెస్ ఇవ్వరు, ట్రావెలింగ్ అలయన్సెస్ ఇవ్వరు, ఓవర్ టైమ్ అలయన్సెస్ ఇవ్వరు, రెంట్ అలయన్సెస్ ఇలాంటివి ఏవి కూడాను బేసిక్ వేజ్లో ఇంక్లూడ్ చేయరు. ఓకేనా? సో మీకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్గా తెలిసి దిస్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ బేసిక్ వేజ్. సో ఈ ఆప్షన్స్లో 3 ఎక్కడ ఉంది? సి ఉంది, డీలో ఉంది. సో మేబీ సి ఉన్ను డి అనేది ఆన్సర్ అవ్వచ్చు. ఓకే, నౌ చెక్ ఎనీ వన్ హియర్. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి రిస్క్ ఎందుకు చేసుకోవడం. సో 4 చూడండి, ఎనీ ప్రెజెంట్స్ దట్ ఆర్ మేడ్ బై ద ఎంప్లాయర్. ఎంప్లాయర్ ఏమైనా ప్రెజెంట్స్ చేస్తే అవి బేసిక్ వేజ్లో యాడ్ చేస్తారా? స్మాల్ వన్ అండ్ కామన్ సెన్స్ యూస్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ప్రెజెంట్స్ ఏమైనా కూడాను మనకి ఎంప్లాయర్లో యాడ్ చేయరు. ఓకే, బేసిక్ వేజెస్లో యాడ్ చేయరు. సో దిస్ వన్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3, 4 కరెక్ట్ కాబట్టి 3, 4 ఎక్కడ ఉన్నాయి మనకి? ఆప్షన్ డీలో ఉన్నాయి. సో మళ్ళీ మీరు ఫస్ట్ ఆప్షన్ చూడాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద పెద్ద ఆన్సర్స్ మీరు చదువుకొని కూర్చొని టైం వేస్ట్ చేయకూడదు ఎగ్జామ్లోని. ఓకేనా? ఈ అమాంగ్ దీస్ 4లోని ఫస్ట్ మీ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి, పిక్ చేసుకోండి. ఆ ఆప్షన్ ఈ ఆప్షన్స్లో ఎక్కడుందో చూసుకోండి. ఓకే, సో దాంతో రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకుంటే ఈజీగా అయిపోతాయి అనమాట ఇలాంటి సమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ద 5th క్వశ్చన్. సో ది 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓకే, and next 5th one, the chairman and members of the central board constituted under employee provident fund act that are appointed by. సో ఇక్కడ చైర్మన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ అన్నారు. సో పేర్లోనే ఉంది సెంట్రల్ బోర్డు. సో సెంట్రల్ బోర్డ్ చైర్మన్ మెంబర్స్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? నన్ అదర్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఇస్ స్టేట్ అయితే పోనీ స్టేట్ గవర్నమెంట్ చేస్తుందేమో అనడానికి. యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. రైట్, సుప్రీంకోర్టుకి అసలు దీనికి సంబంధమే లేదు ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్కి. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సెంట్రల్ గవర్నమెంట్ విల్ కాన్స్టిట్యూట్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ 6th క్వశ్చన్. అవన్నీ సింపుల్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అప్రోప్రియేట్ గవర్నమెంట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎగ్జామ్లోని. ఓకే, అండ్ నెక్స్ట్ సీ ద 6th క్వశ్చన్. అండర్ ప్రావిడెంట్ ఫండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952, హౌ మెనీ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ బోర్డ్? ఎంతమందిని అపాయింట్ చేస్తుంది మనకి? సెంట్రల్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందని తెలిసిపోయింది. ఓకే, సో ఎంతమంది మెంబర్స్ని ఈ బోర్డులో పెడతారు అని అంటే కనుక 10 మెంబర్స్ ఉంటారు మనకి. ఓకేనా? అండర్ ప్రావిడెంట్ ఫండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952, ఓకే, హౌ మెనీ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ద సెంట్రల్ బోర్డ్ దట్ ఆర్ రిప్రజెంటింగ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ టు విచ్ స్కీమ్ అప్లైస్? That is 10 members. Remember, this one is very important. Okay, and next is the 7th one. The accounts of the central board is audited annually by. So central board యొక్క accounts ని annually auditing చేస్తారు. సో auditing అనేది ఎవరు చేస్తారు? ఓకే, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ఎనీ ఆడిటర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఆర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆర్ ఎనీ ఆడిటర్ అపాయింట్. అగైన్ దిస్ వన్ ఇస్ ఎ సింపుల్ క్వశ్చన్. సో మెయిన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలోని, ఓకేనా, వాటి యొక్క ఆడిటింగ్ అంతా కూడాను ఎవరు చేస్తారండి? రైట్, నన్ అదర్ దాన్ వాట్? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్ చేస్తుంది. ఓకే, బికాజ్ కాగ్ ఈజ్ ఎ వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ పర్స్. ఓకే, నెక్స్ట్ 8th one, the contribution which shall be paid by the employer to the fund shall be. సో ఈ ప్రావిడెంట్ ఫండ్లోని ఈ కాంట్రిబ్యూషన్లోని, ఓకే, ఈ ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందండి? ఇది కూడా మీకు యాక్ట్ చెప్పినప్పుడు చెప్పాను. సో వాట్ ఈస్ దట్ కాంట్రిబ్యూషన్? 10%. ఓకే, ఇట్ షుడ్ బి 10%. అండ్ నెక్స్ట్, an employer who contravenes or make a default in complying with the provisions of section 6 of this act shall be punishable with imprisonment for a term which may extend to how many years? సో ఈ పర్టికులర్ 9th క్వశ్చన్లోని ఎవరికి ఇక్కడ ఇంప్రిజన్మెంట్ అంటున్నారు? ఎంప్లాయర్కి. సో వాట్ ఈస్ ద సెక్షన్ 6 ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్? ఓకే, సో ఎంత తన యొక్క కాంట్రిబ్యూషన్ చెల్లించాలి అనేది, ఎంత చెల్లించాలి? 10% తన యొక్క కాంట్రిబ్యూషన్. రైట్, ఇన్ కేస్ తన యొక్క కాంట్రిబ్యూషన్ని సెక్షన్ 6లో ఉంటుంది మనకి కాంట్రిబ్యూషన్. సో దాని ప్రకారం చెల్లించకపోతే, ఓకే, ఎంప్లాయర్ ఇఫ్ ఫెయిల్ టు కాంట్రిబ్యూట్ దట్ అమౌంట్, ఓకే, ఆర్ ఎనీ
ప్రొవిజన్స్ని ధిక్కరించినా సరే సో ఎంప్లాయీకి ఎంతకాలం శిక్ష విధిస్తారు అంటే కనుక దట్ ఈస్ హియర్ ద ఆన్సర్ నాట్ ఇట్ షుడ్ బీ ఎక్స్టెండెడ్, ఇట్ మే ఎక్స్టెండెడ్ టు 3 years. ఓకే, సో ఆన్సర్ ఈజ్ వాట్ 3 years ఇక్కడ. And next is the 10th question. This Provident Fund and Miscellaneous Provisions Act 1952 shall not apply to any establishment registered under the cooperative societies. So cooperative societies అని రాగానే మీకు ఏంటి మైండ్లోకి రావాలి? ఎస్, కోఆపరేటివ్ సొసైటీకి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ మిస్లీనియస్ యాక్ట్ అనేది వర్తించదు. ఎప్పుడు వర్తించదు? ఇన్ కేస్ ఆ కోఆపరేటివ్ సొసైటీస్లో లెస్ దాన్ 50 మెంబర్స్ ఉంటే కనుక, ఓకే, లెస్ దాన్ 50 మెంబర్స్ ఉంటే కనుక ఆ పర్టికులర్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఈపీఎఫ్ఓ అనేది ఈపీఎఫ్ఎం మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ అనేది వర్తించదు. ఓకే, ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్లో వచ్చిన బెట్టే. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఏమడిగారు మనకి చూడండి, ఇట్ ఈస్ నాట్ అప్లై టు ది ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్టర్డ్ ఇన్ ద కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ఎంప్లాయింగ్ లెస్ దాన్ హౌ మెనీ మెంబర్స్ 50% అండ్ వర్కింగ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ ద పవర్. ఓకే, నాట్ విత్ ద పవర్, వితౌట్ ఎయిడ్ ఆఫ్ ద పవర్. సో ఆన్సర్ ఈజ్ వాట్ 10. సో ఇక్కడ 10th యొక్క ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ బి. Okay, and next is the 11th one. No court inferior to that of dash class shall try any offence under this Provident Fund and Miscellaneous Provisions Act 1952. ఓకే, సో కోర్టు ఇన్ఫీరియర్ అంటే ఇక్కడ ఏంటి? కోర్టు కలగ చేసుకోకూడదు ఏ కేసులోని అంటే కనుక ఇన్ కేస్ ప్రెసిడెన్సీ మ్యాజిస్ట్రేట్ ఆర్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ if they shall try any offence under the Provident Fund and Miscellaneous Act 1952, no court inferior to that. Okay, so what is the answer among this? Presidency of magistrate or magistrate of the first class. ఓకేనా, సో మనకి చదివినప్పుడు కూడా యాక్ట్లోని మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ గురించి మీరు చదువుతారు. ఓకేనా, అందుకే ప్రతి ఒక్క యాక్ట్ని కూడా క్షుణ్ణంగా చదవాలి. న్యూ లేబర్ లాస్ వచ్చేసాయి కదా అని ఓల్డ్వి వదిలేకండి, ఓల్డ్వి కూడా ఇంపార్టెంటే. ఓకే, కొన్ని టర్మ్స్ని చేంజ్ చేశారు న్యూ లేబర్ లాస్లోని, బట్ ఇవన్నీ కూడా అలాగే కామన్గా ఉన్నాయి. రైట్, మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇఫ్ దే ట్రై ఎనీ అఫెన్స్, నో కోర్ట్ ఇన్ఫీరియర్ టు దాట్. ఓకే, next, which are the following statements about central board are true? You see ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ద సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇన్ ద ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్. ద సెంట్రల్ బోర్డ్, సో సెంట్రల్ బోర్డు ప్రకారం మనకి ట్రూ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద సెంట్రల్ బోర్డ్ షెల్ మెయింటైన్ ద ప్రాపర్ అకౌంట్స్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ సచ్ ఫార్మ్ అండ్ ఇన్ సచ్ మేనర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఆఫర్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పెసిఫై ద స్కీమ్. ఓకే, somewhat this one is good sense, right? True sense. Next, central board shall submit annual report of its work and activities to the central government. So what is the answer here will be? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్ ట్రూ అనిపిస్తుంది. ఎందుకు? జస్ట్ నార్మల్గా ట్రూ అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ. ఓకే, సెంట్రల్ బోర్డు ఎప్పటికప్పుడు ప్రాపర్గా అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి ఇన్ సచ్ ఎ మేనర్ ఫార్మ్ అండ్ ఇన్ సచ్ మేనర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద కంట్రోలర్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ కన్సల్ట్ విత్ ద కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ టు స్పెసిఫై ద స్కీమ్. ఓకే, ఈ ఆప్షన్ని మీరు సరిగ్గా చదవాలి. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఈజ్ ద ఎక్స్ అఫీషియో మెంబర్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్. సో దిస్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. ఓకే, అండ్ సెంట్రల్ బోర్డ్ అనేది ఎప్పటికప్పుడు కూడాను వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తారు ఆఫ్ ఇట్స్ వర్క్ అండ్ యాక్టివిటీస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్, ఎందుకంటే సెంట్రల్ బోర్డ్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది కాబట్టి, సో హోల్డ్ అండ్ సోల్ అథారిటీ ఎవరు ఇక్కడ? సెంట్రల్ గవర్నమెంటే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి యాన్యువల్ రిపోర్ట్స్ని పంపిస్తారు. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. బట్ ఇక్కడ సెంట్రల్ బోర్డులో ఉన్నటువంటి అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి అకౌంట్స్ బేస్ చేసుకొని స్కీమ్స్ని స్పెసిఫై చేయడం అనేది ఉండదన్నమాట. సో యూ కెన్ ఎలిమినేట్ ద సెకండ్ ఆప్షన్. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 1 and 3 ఓన్లీ. ఓకే, ఫర్ దిస్ ఆప్షన్, ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ ఇది 13th క్వశ్చన్. ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఎపిలేట్ ట్రిబ్యునల్ వాజ్ కాన్స్టిట్యూట్ అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ద ప్రావిడెంట్ ఫండ్ మిస్లేనియస్ యాక్ట్. సో మనకి ఏ సెక్షన్లోని ఎపిలేట్ ట్రిబ్యునల్ గురించి ఉంది అంటే ఇవి చెప్పాను మీకు. డైరెక్ట్గా మన సెక్షన్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ అంటే సెక్షన్ 7D. ఓకే, సెక్షన్ 7Dలో మనకి ఎపిలేట్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూషన్ గురించి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ సి హియర్. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మీరు సెక్షన్ 6Aలో ఏముంటుంది, సెక్షన్ 6Dలో ఏముంటుంది ఒకసారి చూసుకోండి. ఓకేనా, సెక్షన్ 6Aలో విడోస్ గురించి అంటే విడో పెన్షన్స్ గురించి, చిల్డ్రన్ పెన్షన్స్ గురించి, ఆర్ఫాన్ పెన్షన్ గురించి, వాటి గురించి ఉంటుందన్నమాట. ఓకే,
అలాగే మనకి సెక్షన్ 60లో కూడా కొన్ని స్కీమ్స్ గురించి ఉంటాయన్నమాట. ఓకే, సో వీటి గురించి ఒకసారి చూసుకోండి. ఇక్కడ అప్పీలేట్ ట్రిబ్యునల్ మాత్రం మనకి 7Dలో ఉంటుంది, రైట్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, అండర్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 ఇన్సూరెన్స్ ఫండ్ మీన్స్, ఇన్సూరెన్స్ ఫండ్ అంటే ఏంటి మనకి? ఆప్షన్ ఏ మెడికల్ ఇన్సూరెన్స్ ఫండా, ఆర్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమా, ఆర్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఆర్ ఎంప్లాయీ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఫండ్ అంటే ఏంటి మనకి అంటే ఇక్కడ 14th వన్. సో కామన్ సెన్స్ యూజ్ చేసి చేయండి అండ్ వెరీ ఈజీ. మెడికల్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ ఫండ్, నో. యూనిట్ లింక్డ్, యూనిట్, నో. ఎంప్లాయీ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, నో. It is a deposit linked insurance scheme. Why it is deposited? Employee contribution is there, employer contribution is there, right? That is why it is a deposit linked insurance scheme. Insurance fund means what? Deposit linked insurance scheme. Okay, so option B is the correct answer. Now see the 15th one. The central government has amended the ceiling for contribution under the Employees Provident Fund Miscellaneous Act. The Employees Provident Fund Miscellaneous Act 1952. సో చూడండి, 1st September 2014 ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచారు? సో మీకు ఇప్పుడు చెప్పాను, ప్రజెంట్ ఎంత ఉంది? 15,000 రూపీస్ ఉంది. ఎక్కడి నుంచి? 6,500 రూపీస్ నుంచి 15,000కి పెంచారు. సో వాట్ ఈస్ ద ఆప్షన్ కరెక్ట్ హియర్? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫ్రమ్ 6,500 to 15,000 చేశారు. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ 16th క్వశ్చన్. ఎంప్లాయీ షేర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్స్ షేర్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ టు ద ప్రావిడెంట్ ఫండ్ ఈజ్, వాట్ ఈస్ ద ఎంప్లాయర్స్ షేర్? నాట్ ఎంప్లాయీ. ఈ టర్మ్ జాగ్రత్తగా చూడండి, ఎంప్లాయీనా ఆర్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషనా? ఓకే, సో ఇక్కడ 4.75 వదిలేయండి. ఓకే, రిమైనింగ్ 8.33% కరెక్టే, 12% కరెక్టే, 3.67% కరెక్టే. సో ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూస్తే ఇందులో ఏది కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఎంప్లాయర్స్ షేర్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ టు ద ప్రావిడెంట్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్కి ఎంప్లాయర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అన్నారు? సో చూడండి, మొత్తం యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ మిస్లీనియస్ యాక్ట్లోని మొత్తం ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే 12% ఉంటుంది. ఓకే, సో ఇది మనకు వచ్చింది ఇంతకుముందు 12% ఉంది. సో ఈ 12%లో ఓకే ఇట్ కెన్ బి డివైడెడ్ త్రూ 2 types. 3.67% ఫర్ ఈపీఎఫ్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్కి, ఓకే, అండ్ 8.33% ఫర్ ఈపీఎస్కి, ఎంప్లాయీ ప్రావిడెంట్ స్కీమ్స్, నాట్ ప్రావిడెంట్ పెన్షన్ స్కీమ్స్కి. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్స్కి 8.33% కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి 3.67% కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఓకేనా? సో టోటల్గా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అడిగితే 12% పెట్టండి, అందులో ప్రావిడెంట్ ఫండ్ అడిగితే 3.67% పెట్టండి, అందులో పెన్షన్ స్కీమ్, ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్కి బదులు మీకు ఏంటి వస్తుంది? పెన్షన్ స్కీమ్ అని వస్తుంది. సో పెన్షన్ స్కీమ్ గురించి అడిగితే 8.33% ఆన్సర్ పెట్టండి. ఓకేనా? ఐ రిపీట్, ద టోటల్ ఎంప్లాయర్స్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ is 12%. In that 3.67% for the employee provident fund and 8.33% for employee pension scheme. Okay, so read the question carefully. Now see the next question, 17th one. You see here ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇన్ కేస్ ఏమైనా సిక్ కంపెనీస్ లెస్ దాన్ 20 మెంబర్స్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర మళ్ళీ 10% కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. ఓకేనా? 10% ఈపీఎఫ్ షేర్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద ఆర్గనైజేషన్స్ వేర్ ఆర్ లెస్ దాన్ 20 మెంబర్స్. ఓకే, వాటిని సిక్ కంపెనీస్ అంటారు. అండ్ నెక్స్ట్ మనకి 17th వన్, ద స్కీమ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2IB ఆఫ్ ద పిఎఫ్ యాక్ట్ 1952 ఈజ్. సో పిఎఫ్ యాక్ట్లో 2IBలో మనకి దేని గురించి ఉందంటే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, పెన్షన్ స్కీమ్, సో ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ఉంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఫర్ ఇన్సూరెన్స్ స్కీమ్, రైట్? సో 2IBలో మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ఉంది. సో 17th వన్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు IAలో దేని గురించి ఉంటుంది? IBలో ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ఉంది కాబట్టి IAలో మనకి ఇన్సూరెన్స్ ఫండ్ గురించి ఉంటుంది. ఓకే, అదే 18th క్వశ్చన్. సెక్షన్ 2IA ఆఫ్ పిఎఫ్ యాక్ట్ డిఫైన్స్ వాట్ ఈస్ ఇన్సూరెన్స్ ఫండ్. ఓకే, 2IAలో ఇన్సూరెన్స్ ఫండ్ గురించి ఉంది, 2IBలో మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ఉంది. ఓకే,
Now see here, next question, the insurance scheme is framed under subsection 1 of dash of the PF Act 1952. ఓకే, ఇన్సూరెన్స్ స్కీమ్ ఈజ్ ఫ్రేమ్డ్ అండర్ సబ్సెక్షన్ ఆఫ్ 1. సో ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ఎక్కడ ఉందని చెప్పాను, 2IBలో ఉంది కదా. సో దాని యొక్క సబ్సెక్షన్ అనేది మనకి PF యాక్ట్లో ఎక్కడ ఉంది అంటే కనుక హియర్ ఎన్ని కూడా సెక్షన్స్ గుర్తుండవు. సో జాగ్రత్తగా ఒకసారి 1-2 సార్లు చదవండి. 19 ఆప్షన్ చేసి మనకి సెక్షన్ 6C. ఓకే, ఇన్సూరెన్స్ స్కీమ్ this one is framed under this section 6C. okay, and next is the term member is defined in the which section. member అనే టర్మ్ మనకి ఎక్కడ ఉంది అంటే సెక్షన్ 2Aలో ఉంది. ఓకేనా, సెక్షన్ 2Aలో మెంబర్ అన్ని డిఫైన్ చేశారు. నెక్స్ట్ సీ ద 21 క్వశ్చన్, ఎంప్లాయీ షేర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రావిడెంట్ ఫండ్ ఈజ్. వాట్ ఈస్ ద ఎంప్లాయీస్? అగైన్ ఇక్కడ మీరు చూడాల్సింది ప్రావిడెంట్ ఫండా పెన్షన్ స్కీమా. ఓకే, ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీ. సో హియర్ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ ఉంటుంది. అంటే ఎంప్లాయీ యొక్క షేర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో అప్పుడు మనకి ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్లో ఎంప్లాయర్ షేర్ ఎంత 3.67% అని చెప్పాను కదా టువర్డ్స్ ద ప్రావిడెంట్ ఫండ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 3.67. అదే మొత్తం ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అంటే మొత్తం టోటల్గా 12%. ఇన్ దట్ ప్రావిడెంట్ ఫండ్కి 3.67% అండ్ అగైన్ ఈపీఎఫ్కి పెన్షన్ స్కీమ్కి 8.33%. టోటల్గా అడిగారు అనుకోండి 12% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా. Now see the next question, section 2K of the PF Act, it defines 22nd one, option B is the correct answer because it is a pension fund. Okay na, section 2KAలో మనకి PF గురించి పెన్షన్ ఫండ్ గురించి ఉంటుందన్నమాట. నాట్ ఆక్యుపైర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి కాదు. సో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ మిస్లీనియస్ యాక్ట్లో డెఫినిషన్స్ కాలం ఉంది. ఓకేనా, సో ఆ డెఫినిషన్స్లో అన్ని వరుసగా సెక్షన్ 2లో చాలా డెఫినిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్టరీ కానీ ఫండ్ గురించి కానీ, అదేవిధంగా ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఫండ్, ఇన్సూరెన్స్ స్కీమ్, మ్యానుఫ్యాక్చర్, మెంబర్, ఆక్యుపైయర్, ఎస్టాబ్లిష్మెంట్, పెన్షన్ స్కీమ్, పెన్షన్ ఫండ్, ఇలా మనకి కొన్ని డెఫినిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డెఫినిషన్స్కి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆ సెక్షన్స్ అన్నీ చూసుకోండి. ఓకే, ఇక్కడ కొన్ని నేను మెయిన్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చదువుతారంటే మనకి సెక్షన్, మీరు డెఫినిషన్ సెక్షన్లోకి వెళ్తే ఫార్మోస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఓకేనా, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అని. ఆ అప్రోప్రియేట్ గవర్నమెంట్ మనకి 2Aలో ఉందన్నమాట. ఏలో మనకి అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ బీలో మనకి దేని గురించి ఉంది? బేసిక్ వేజెస్ గురించి ఉన్నాయి. ఓకే, 2B ఫర్ బేసిక్ వేజెస్. అండ్ నెక్స్ట్ 2C, ఈ బేసిక్ వేజెస్లో కూడా మనకి క్వశ్చన్ వచ్చింది ఏంటి, విచ్ ఇన్క్లూడ్ విచ్ డస్ నాట్ ఇన్క్లూడ్ అని. ఓకే, అండ్ నెక్స్ట్ 2Cలో కాంట్రిబ్యూషన్స్ గురించి ఉంది. సో CC కాంట్రిబ్యూషన్. ఓకే, నెక్స్ట్ 2Dలో వాట్ ఈస్ ద కంట్రోల్ ఇండస్ట్రీ. 2Eలో మనకి ఎంప్లాయర్ గురించి ఉంది. ఓకే, ఈలో మనకి ఎవరి గురించి ఉంది? ఎంప్లాయర్ మీన్స్ వాట్? ఆక్యుపైయర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, అండ్ నెక్స్ట్ 2Gలో మనకి ఫ్యాక్టరీ గురించి ఉంది. రాసుకోండి ఒక దగ్గర, 2Gలో మనకి ఫ్యాక్టరీ గురించి ఉంది. అండ్ నెక్స్ట్ 2IA, ఇవి ఇంపార్టెంట్. 2H ఫండ్ గురించి ఉంది. 2Iలో ఇండస్ట్రీ గురించి ఉంది. 2Iలో ఇండస్ట్రీ గురించి ఉంది. దానిలో మళ్ళీ 2IA లో మనకి ఇన్సూరెన్స్ ఫండ్ గురించి, IF ఇన్సూరెన్స్ ఫండ్ గురించి, అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వచ్చింది కదా మనకు ఒకటి, అది 2IBలో ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి. అదేవిధంగా 2Jలో ఏమొచ్చింది? మెంబర్ గురించి. ఇక్కడ వచ్చింది ఇంతకుముందు క్వశ్చన్ చూడండి, ద టర్మ్ మెంబర్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ విచ్ సెక్షన్? సెక్షన్ 2Jలో ఉంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2K, సెక్షన్ 2Kలో మనకి ఆక్యుపైయర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. సో ఇది మనకి ఇదే సెక్షన్, మనకి 2K సెక్షన్, రైట్? 2K. సో పెన్షన్ ఫండ్ ఎలాగో 2KA. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఏంటి? పెన్షన్ స్కీమ్ వచ్చేసి 2KB. ఓకే, 2KAలో పెన్షన్ ఫండ్ గురించి ఉంది. తర్వాత స్కీమ్ గురించి ఉంది. KBలో స్కీమ్ గురించి ఉంది. నెక్స్ట్ 2Aలో మనకి ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఉంది. సో ఇలా మనకి రికవరీ ఆఫీసర్ గురించి, స్కీమ్ గురించి, సూపర్ యాన్యుయేషన్ గురించి. ఓకే, సో వీటన్నిటి గురించి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి డెఫినిషన్ కాలం ఒక్కటి చదవండి చాలు. సో దానిలో సెక్షన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి.
సో యాక్చువల్లీ ఇక్కడ మీరు ఈపీఎఫ్ఓ యాక్ట్ విచ్ ఈజ్ ఎక్స్టెండ్స్ టు హోల్ ఇండియా. ఓకే, it is extends to all India, but every establishment which is a factory engaged in any industry that is specified in schedule 1, how many members are there? 20 or more persons are employed. ఓకేనా, ఏదైనా ఒక ఫ్యాక్టరీలో 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్న ఎడల ఓకేనా ఈపీఎఫ్ఓ అనేది వర్తిస్తుంది. ఇన్ కేస్ ఓకే 20 persons or more persons or class of such establishment with the central government by notification official gazette ద్వారా చెప్పింది అంటే కనుక ఆ పర్టికులర్ కంపెనీ ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ కూడా మనకి ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తుంది. ఓకే, లెస్ దాన్ 20 మెంబర్స్ ఉన్నా కూడాను ఇన్ కేస్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తే జారీ చేస్తే దెన్ ఇట్ ఆల్సో అప్లికేబుల్ టు దట్ పర్టికులర్ కంపెనీ ఆర్ ఇండస్ట్రీ. ఓకే, next is the 24th question. Section 2KB of the PF Act 1952 defines. సెక్షన్ 2KB మనకి పెన్షన్ స్కీమ్ గురించి ఉంది. ఆప్షనల్ ఇది, ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చినట్టున్నారు. ఓకే, సెక్షన్ 2KB మనకి పెన్షన్ స్కీమ్ గురించి ఉందండి. అది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. 2KB ఓకేనా. ఈ క్యాపిటల్ బిలో పెన్షన్ స్కీమ్ గురించి ఉంది, స్మాల్ బిలో రికవరీ ఆఫీసర్ గురించి ఉంది. రికవరీ ఆఫీసర్. ఓకే, సో ఇలా కూడా ఉంటుందన్నమాట సెక్షన్స్. సో అందుకే ఈ సెక్షన్స్ మీద అంతగా క్వశ్చన్స్ రావు, బట్ ఎందుకైనా మంచిది ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, చదవండి. ఓకేనా. సో 2KA ఫర్ ఎగ్జాంపుల్ 2K క్యాపిటల్ ఏలో మనకి పెన్షన్ ఫండ్ గురించి ఉంది. సో క్యాపిటల్ బిలో మనకి ఏముంది, పెన్షన్ స్కీమ్ గురించి ఉంది. అదే స్మాల్ బిలో ఏముంది, రికవరీ ఆఫీసర్ గురించి ఉందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సెక్షన్ 2LL ఆఫ్ ద పిఎఫ్ యాక్ట్ ఇట్ డిఫైన్స్ సూపర్ యాన్యుయేషన్. ఓకే, సో మనకి సెక్షన్ ఓకే 2Lలో స్కీమ్ గురించి ఉంది. ఓకే, ఇట్ డిఫైన్స్ స్కీమ్. అండ్ సెక్షన్ 2LLలో సూపర్ యాన్యుయేషన్ వృద్ధాప్యం గురించి ఉంది. ఓకే, అండ్ సెక్షన్ 2M స్మాల్ ఎంలో ట్రిబ్యునల్ గురించి ఉంది. ఓకే, ట్రిబ్యునల్ గురించి ఉంది. ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ మీకు 24 మేబీ ఆప్షన్స్ రాంగ్ అని అనుకున్నాను, బట్ నాట్ ఆప్షన్స్ రాంగ్. ఓకే, నేనే రాంగ్గా చూసుకున్నాను. క్యాపిటల్ బి ఉంటే దట్ ఈస్ పెన్షన్ స్కీము, స్మాల్ బి ఉంది కాబట్టి రికవరీ ఆఫీసర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ మోస్ట్లీ సెక్షన్స్ మీద క్వశ్చన్స్ రావని నేను అనుకుంటున్నాను యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ 25 క్వశ్చన్స్ ఇన్ దిస్ సెషన్, అండ్ నెక్స్ట్ సెషన్ అగైన్ 25 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ మా, థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.